నమస్తే వెల్కమ్ టు టీ5 మరునేత్రం. రచ్చలేపిన ఐబొమ్మ రవి తెలుగు సినిమా ఇండస్ట్రీని తిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అరెస్ట్తో సినీ పెద్దలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఐబొమ్మ రవి అరెస్ట్ పైన మీమ్స్ ఏమైనా చేసినా సరే, మద్దతుగా ఎవరైనా పోస్టులు పెట్టినా సరే చర్యలు ఉంటాయి అని సజ్జనార్ గారు హెచ్చరించినా సరే ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు, విపరీతమైన సపోర్టు. నేను నిన్న మరోనేత్రంలో కూడా ఈ ఐబొమ్మకు సంబంధించి ఆ రవి ఏం చేశాడు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. దానిపైన కూడా చాలామంది రవికి మద్దతుగానే కమెంట్స్ పెట్టారు. అంటే దాదాపుగా సోషల్ మీడియాలో ఒక 90% మంది రవికే మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. బాబు 50 లక్షల మంది డేటాని రవి దొంగిలించాడు మీకు పైరసీ సినిమాలు చూపిస్తూ. ఆ డేటాని థర్డ్ పార్టీకి అమ్మేశారు. ఎప్పుడైనా మీ డిజిటల్ అరెస్ట్ జరగవచ్చు, మీ మొబైల్ హ్యాక్ కావచ్చు, మీ వివరాలు, మీ వ్యక్తిగత వివరాలు వాడేసుకుని అవకతవకలకి పాల్పడవచ్చు, మీరు ఇరుక్కోవచ్చు, నష్టపోవచ్చు అని చెబుతున్నా కూడా అబ్బెబ్బే అదేమి లేదు, ఇమ్మడి రవికే మా మద్దతు అని శివాజీ సినిమాలో కొన్ని బిట్లు ఉంటాయి, రజనీకాంత్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఠాగూర్ సినిమాలో సీన్లు ఇవన్నీ పెట్టి విపరీతమైన మీమ్స్, వీడియోలు, పోస్టులు పెడతా ఉన్నారు. రకరకాలు అంటే రవి అరెస్ట్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎస్ చేయాల్సిందే, పైరసీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని రక్షించాల్సిందే అని చేసేవాళ్ళు ఉన్నారు. బట్ అంతకి డబుల్ త్రిబుల్ రవికి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అతను ఖచ్చితంగా నేరం చేశాడు, అతను ఖచ్చితంగా నేరస్తుడు, ఆ నేరానికి సంబంధించి అతనికి శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. చిన్నదైనా పెద్దదైనా నేరమే, నేరస్తుడే. నేరస్తుని సపోర్ట్ చేసే సమాజం మనకు అక్కర్లేదు. కానీ ఇమ్మడి రవికి ఎందుకు ఇంత మద్దతు పెరుగుతూ ఉంది? అతను ఏమైనా సమాజసేవ చేశాడా, సంఘ సంస్కర్త అంటే కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసి వాటిని హ్యాక్ చేసి తన ఐబొమ్మ, బప్పం టీవీ వీటిల్లో అప్లోడ్ చేశాడు అనమాట. మీరు ఆ సైట్లోకి వెళ్ళి మీరు సినిమా చూడాలంటే కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది, మీ వ్యక్తిగత వివరాలని చోరీ చేసాడు. ఇది బట్ అయినా కూడా రవికి ఎందుకు మద్దతు పెరుగుతుందంటే ఒకసారి మాట్లాడుకుంటే మొదటి అంశం ఏంటంటే సినిమా టికెట్ల రేట్లు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల్లో సినిమా టికెట్ ఒక రేటు, తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఒక రేటు. ఒక కుటుంబంతో భార్యాభర్త 2 పిల్లలు సినిమాకి వెళ్ళాలి అంటే సినిమా ప్లస్ అక్కడ తినుబండారాలు ఖర్చు కలిపి ఈజీగా 3,000 అయిపోతూ ఉంది. ఓ నెలకి ఒక 25,000, 20,000, 30,000 సంపాదించే ఆ కుటుంబం ఒక 3-4 వేలు ఒక సినిమా ఖర్చు పెట్టాలంటే కొంచెం కష్టమే కదా. అందుకనే ఓటీటీలకు ఆదరణ పెరగడానికి కారణం ఏంటంటే సినిమా రేట్లు, సినిమా హాల్లో తినుబండారాల రేట్లు ఆకాశాన్ని అంటడంతోనే ఓటీటీలకు ఆదరణ పెరిగింది. సినిమా వాళ్ళే చెప్తూ ఉంటారు కదా, మాకు తగ్గిపోయింది ఓటీటీలు వచ్చాక, సినిమాకి రావడమే జనం గగనమైపోయింది, బాగుంది సినిమా టాక్ వస్తేనే థియేటర్కి వస్తున్నారు తప్పించి యావరేజో ఇంకోటో మినిమం గ్యారంటీ అంటే మాత్రం ఎవరు కూడా రావడం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఒకవేళ హిట్ టాక్ వచ్చినా సరే ఒక వారం రోజులు, ఒక 10 రోజుల పాటే కలెక్షన్లు, అంతకుమించి లేదు. చిన్న సినిమా చచ్చిపోతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం సినిమా ఇండస్ట్రీ నుంచి చూస్తూ ఉంటాం. కానీ నిన్న దిల్ రాజు గారు మరి కొంతమంది ఏమైనా పెడతా ఉంటారు అంటే, సరే వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఉన్నారు, టికెట్ల రేట్లు 500, 600, 1000, 1500 పెడతా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు చూడమన్నారు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేశారు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, నీకు ఇష్టమైతే చూడు, డబ్బులుంటే చూడు, లేదంటే లేదు, ఎవరు బలవంతం చేయట్లేదు కదా, పోతే ఆ నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి, చాలా అతి తెలివనమాట ఇది. సినిమా అనేది మన ఇండియన్స్కి కానీ లేదంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కానీ ఒక ఎమోషన్, ఖచ్చితంగా ఎమోషనే. మన రోజువారీ జీవితంతో సినిమా కూడా ముడిపడి ఉంది. ప్రధాన వినోదం ఏదైనా ఉంది అంటే సగటు తెలుగు వాళ్ళకి, ఇండియన్స్కి ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా సినిమానే. సినిమా అనేది ఒక ఎమోషన్ కన్నా కూడా ఒక వ్యసనం అనొచ్చేమో, వ్యసనం, అది వాళ్ళకి తెలుసు. అందుకని ఎవరు చూడమన్నారు, ఎవరు రమ్మన్నారు అంటారు, వెళ్లకుండా ఉండలేరు. ఎస్, సినిమా అంటే ప్రేమ, పిచ్చి, వ్యసనం, సెంటిమెంటు, ఎమోషను ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఎదురుంటాడు, వెళ్తాడు సినిమాకి, బాగుందయా చూడండి అంటాడు. స్కూల్లో పిల్లలు ఉంటారు, మా డాడీ మేము వెళ్ళాము సినిమాకి, మీరు వెళ్ళారా అని అడుగుతాడు. తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంది. అందుకని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎవరు రమ్మన్నారు అని. బట్ వెళ్ళక తప్పదు కదా.
సినిమా అనేది ప్రధానమైన వినోదం. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఇంకేదైనా ఫంక్షన్ అయినా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలి. ఏదైనా మంచి సినిమా ఉంటే ఎవరు ఆపలేరు, ఆగకుండా ఉండలేరు. సో అందుకని సినిమా టిక్కెట్ల రేట్లు ఇంత దారుణంగా పెరగబట్టే ఇలాంటి పైరసీ సైట్లు, ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. సినిమా టిక్కెట్ల రేట్లు నిజంగానే సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా తినుబండారాలు. మల్టీప్లెక్స్కి వెళ్తే మరి 10 రూపాయలకి కూల్ డ్రింక్ ఇవ్వండి, 5 రూపాయలకి సమోసా ఇవ్వండి, ఇలా కాదు. అందుబాటు ధరల్లో ఉండాలి. గేట్ అవతల అదే సినిమా హాల్ మల్టీప్లెక్స్ గేట్ అవతల 10 రూపాయల సమోసా, ఇక్కడ 100 రూపాయలు. గేట్ అవతల 20 రూపాయల కూల్ డ్రింక్, ఇక్కడ 300, 400 కూల్ డ్రింక్. జస్ట్ గేటే అడ్డం. అలా దోచేస్తూ ఉన్నారు. అందుకనే వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు, వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇలాంటి పైరసీ సైట్లు ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి, ఇంత హిట్గా అవ్వడానికి ఏంటంటే కారణం సినిమా టికెట్ల రేట్లు, తినుబండాల రేట్లు ఆకాశాన్ని అడ్డం. వీటిపైన మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. ఇదొక అంశం. ఇలాంటి ఐబొమ్మ లాంటి సైట్లకి మరి రవిని అరెస్ట్ చేయగానే మరి ఎందుకు అంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇదే. అటు నుంచి కూడా లోపాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా. రెండో అంశం ఏంటి? ఓటీటీలకు ఆదరణ పెరిగింది. సరే, ఓటీటీలు 1500 పెట్టి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ ఇదంతా కూడా తీసుకుంటాం. హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆహా కావచ్చు, జీ అని, సోనీ లివ్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో దీంట్లో యాడ్స్ వచ్చేవి కాదు, రెంట్ విధానం కూడా ఉండేది కాదు. మనం ఒక సంవత్సరం తీసుకుంటే సబ్స్క్రిప్షన్ హ్యాపీగా సినిమాలు చూడవచ్చు. అందుకనే ఓటీటీల ఆదరణ పెరిగింది. ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఏం చేస్తారు? 20 నిమిషాలు సీరియల్ వేస్తాడు, 10 నిమిషాలు యాడ్స్ వేస్తాడు. ఒక 2.5 గంటల సినిమా శాటిలైట్ ఛానల్లో సినిమా వచ్చిందంటే 3.5 గంటలు 4 గంటల పాటు లాగేస్తాడు. అన్ని యాడ్స్ పడతాయి. 2.5 గంటల సినిమా 4 గంటలు కూర్చొని చూడాలి. అందుకే ఓటీటీలకు ఆదరణ పెరిగింది. యాడ్స్ కూడా భరించలేక ఇదంతా కూడా వీళ్ళు కూడా నేర్చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ లేదనుకోండి, ప్రైమ్ ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే రెంట్ విధానం అని పెట్టేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి 1500 నెలకి సంవత్సరానికి కట్టిందే కాక మళ్ళీ రెంట్ పద్ధతి అంట. 300, 400, 500 పెట్టి ఆ సినిమా చూడాలి. ఇదేంటిది? నేను సంవత్సరానికి 1500 పెట్టి ఎందుకు తీసుకున్నాను? సినిమాలు వస్తాయని, కొత్త సినిమాలు వస్తాయని. అంతేగాని రెంట్ కాదు. అదొక దోపిడీ, దారుణమైన దోపిడీ. మళ్ళీ ఏం చేశారు? యాడ్స్ ప్లే చేస్తూ ఉన్నారు అన్నింటిలో కూడా. హాట్స్టార్లో వస్తూ ఉంది, ప్రైమ్లో వస్తూ ఉంది, జీలో వస్తూ ఉంది. యాడ్స్ మధ్యలో శాటిలైట్ ఛానల్కి ఓటీటీకి తేడా లేకుండా పోయింది. ఆ యాడ్స్ కాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కట్టాలంట. అప్పుడు యాడ్స్ రాకుండా ఉంటాయంట. మామూలు దోపిడీ ఓటీటీలో కూడా దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంది. ఓటీటీలో కూడా యాడ్స్ అని, రెంట్ విధానం అని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు దొబ్బేస్తూ ఉన్నారు ప్రేక్షకుల్ని. థియేటర్ గట్టి వెళ్ళట్లేదు కదా, చచ్చినట్టు తీసుకుంటారు సబ్స్క్రిప్షన్. ఆ రెంట్ విధానం చచ్చినట్టు వీళ్ళే యాడ్స్ చూస్తారు. ఈ విధంగా తయారైపోయింది. సో సినిమా టిక్కెట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, తిరుమణాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని ఓటీటీలకి ఎప్పుడైతే వచ్చారో ప్రేక్షకులు, వీళ్ళు కూడా దుబ్బేస్తూ ఉన్నారు, ఓటీటీ వాళ్ళు కూడా. అందుకని ఇలాంటి ఐబొమ్మ లాంటి వాటికి మద్దతు పెరుగుతూ ఉంది. సినిమా థియేటర్లు అలాగే ఉన్నాయి, మల్టీప్లెక్స్లు, ఓటీటీలు అలాగే ఉన్నాయి. దోచుకోవడమే పని. సినిమా అనే ఎమోషన్ని దోచుకోవడమే పని, ప్రేక్షకుడిని దోచుకోవడమే పని. అదేంటి ఎవరు చూడమన్నారు, ఎవరు తీసుకోమన్నారంటే చెప్పే కదా, వ్యసనం, ఎమోషన్ తప్పదు. అది వాళ్ళకి తెలుసు. వీళ్ళు చూడకుండా ఉండలేడు, వీడు రాకుండా ఉండలేడు. భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు అడుగుతారు, తప్పదు, తీసుకెళ్ళాలి మరి. సో ఇట్లా ఓటీటీలు, సినిమా థియేటర్లు ఇలా ఉండబట్టే ఐబొమ్మ లాంటి రవి, అరే మీ డేటా చోరీ చేశాడరా బాబు, ఎప్పుడైనా డిజిటల్ అరెస్ట్ జరగవచ్చు, ఆ డేటా వాడిని నేవైనా చేయొచ్చు అన్నా సరే, లేదు ఐబొమ్మ రవికే మా మద్దతు అని. సో ఈ విధంగా ఓటీటీల్లో, సినిమాల్లో ఒక రకమైన దోపిడీ ప్రేక్షకుడిని జేబుకు చిల్లు పెడతా ఉన్నారు. కాబట్టే ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి అరెస్ట్ అయితే సంతోషించాల్సింది పోయి, లేదు అసలు రవి మామూలుగా శివాజీ సినిమాలో రజనీకాంత్, ఠాగూర్ సినిమాలో చిరంజీవి సమాజసేవ చేస్తున్నాడు, అతనికి మద్దతు పెరుగుతూ ఉంది. ఆ మద్దతు ఎందుకు పెరుగుతుందో కూడా సినిమా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు పెరుగుతూ ఉంది? సినిమా ఇండస్ట్రీ పెద్దలు సజ్జనార్ గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఓ 10 కామెంట్లు ఏమో వాళ్ళ పాజిటివ్గా వచ్చి ఉంటాయి. 90% కామెంట్లు ఐబొమ్మ రవికి పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. సో ఎక్కడో లోపం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రవి తప్పు చేశాడు. అతను ఇండియన్ సిటిజన్ కూడా కాదు, కరేబియన్ దీవుల్లో ఉండి ఇదంతా చేస్తూ ఉన్నాడు. ప్రహ్లాద్ కుమార్ అని పేరు మార్చుకున్నాడు, అక్కడ ఏదో ఒక దేశం సిటిజన్షిప్ తీసుకున్నాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్సు పెద్ద సర్వర్లో పెట్టేసి ఒక వ్యవస్థనే చాలామంది కొంతమంది చెప్తా ఉన్నారు, మన ఆర్మీలోనూ ఇంటెలిజెన్స్లోనూ అలాంటి చోట ఇతను సేవలు వినియోగించుకుంటే బాగుంటుంది. ఇంత మంచి హ్యాకరా, ఉగ్రవాదులు హ్యాక్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి కౌంటర్ ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకోవాలి కదా అని. సో తెలివి జ్ఞానం ఉంది, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు వైజాగ్లో, ఆంధ్ర యూనివర్సిటీలో. బట్ దాన్ని రాంగ్ రూట్లో పెట్టాడు.
నిజంగానే దేశానికో సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటే ఐబొమ్మ రవిని మనమే సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ రవిని ఇమ్మడి రవిని దేశానికి ఉపయోగపడేది చేశాడు, హ్యాకింగ్ చేశాడని చెప్పేసి. బట్ తప్పుదోవలో వెళ్ళాడు. ఇప్పటికే చెప్తా ఉన్నా అతను అరెస్ట్ సమర్థించట్లా. బట్ రవి అరెస్ట్ తర్వాత ఇన్ని మీమ్స్ అతనికి సపోర్ట్ ఎందుకు వస్తూ ఉందో కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ సినిమా వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ముఖ్యంగా మూవీ రూల్స్ వాళ్ళైతే సినిమా థియేటర్లో ప్రింట్ పెట్టేస్తూ ఉన్నారు. ఐబొమ్మ కన్నా ఇంకా డేంజర్ మూవీ రూల్స్. ఇతనాన్న కూడా ఓటీటీలు తస్కరించి హెచ్డీ ప్రింట్లు పెడుతున్నాడు. బట్ వాళ్ళైతే థియేటర్లోనే పెట్టేస్తూ ఉన్నారు. సో చాలా డేంజర్ మూవీ రూల్స్. మరికొన్ని ఏవో వెబ్సైట్లు ఉన్నాయి, వాటిపైన కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునే ముందు సినిమా వాళ్ళు కూడా ఈ తినుబండారాలు క్యాంటీన్లో దోపిడీ మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి. అవి కూడా కొంతమంది నిర్మాతల చేతుల్లోనో కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లో ఉన్నట్లుగా బయట ప్రచారం ఉంది. థియేటర్లు, ఆ క్యాంటీన్లు, వీళ్ళకి టికెట్ మీద తక్కువ, క్యాంటీన్ల మీద లోపల సినిమా హాల్లో ఎక్కువ వీళ్ళు జేబుకు చిల్లి పెట్టేస్తారు అని చెప్పేసి. సో ఈ వీడియో పైన ఐబొమ్మ రవి అరెస్టు, అతనికి సోషల్ మీడియాలో ఈ మద్దతు, సినిమా ఇండస్ట్రీలో వ్యవహారాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్లో తెలియచేయండి.